3.96 ట్రిలియన్, అంటే మనకన్నా బాగా వెనకున్నారు. సరే, వాళ్ళు భారత్ నుంచి లూట్ చేసిన అమౌంట్ ఎంత? మనం 32 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్, ఏది 200 ఏళ్ల నుంచి 32 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అని మాట్లాడారు. ఆయన అంటారు, ఒక వెర్షన్ 32 ట్రిలియన్ అంటారు, ఇంకొకళ్ళు 45 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్. అంటే ఇవాళ లక్షల 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 కోట్లు వాడు లూట్ చేశాడు కదా. మరి అలాంటప్పుడు యునైటెడ్ కింగ్డమ్ యొక్క జీడిపి 3.97 ఎలా అవుతుంది? ఇప్పుడు 45 ట్రిలియన్ కి పైన ఉండాలి కదా, అంత లూటింగ్ చేశాడు కదా ఒక్క భారత్ వద్దే. మరి ఎన్ని దేశాలు, మీకు ఎంత వనరులు? సో ఇదంతా కలుపుకుంటే ఒక 100 ట్రిలియన్ కదా యూకే యొక్క జీడిపి ఉండాలి. ఎందుకు 3.9? అంటే మనకన్నా లోయెస్ట్ లో ఎలా ఉన్నాడు? ఈ డబ్బు ఏమైంది? ఈ బంగారం అంతా ఏమైంది? అలా గాలిలో కలిసిపోయిందా? ఆలోచించండి. యూకేకి రావలసిన అమౌంట్ రాలేదు, మరి ఎక్కడికి వెళ్ళింది అంటే డీప్ స్టేట్ చేతిలో. ఇవాళ కూడా